సో ఐ హ్యావ్ అబ్జర్వ్ దిస్ ప్యాటర్న్. ఇప్పుడు నా దగ్గరికి యంగ్ జనరేషన్ వచ్చినప్పుడు వెన్ దే వాంట్ టు ప్లాన్ దర్ ఫైనాన్షియల్స్, వెన్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ ప్రాపర్ లిక్విడ్ అసెట్ సో దట్ దే కెన్ అచీవ్ దర్ ఫ్యూచర్, చైల్డ్ ఎడ్యుకేషన్, దేర్ రిటైర్మెంట్స్, XYZ అండ్ ఆల్, పేరెంట్స్ సపోర్ట్ చేయరు. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ దానికి ఆపోజిట్గా మాట్లాడతారు. ద పాయింట్ హియర్ ఈస్ వాళ్ళు తప్పు జడ్జ్ చేయడం నా పని కాదు. వాళ్ళ ఇప్పుడు ఒక ఏజ్ దాటాక యాక్సెప్టెన్స్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. కరెక్ట్. మనం యాక్సెప్ట్ చేయలేం అన్ని విషయాల్ని. పెట్టుబడి అని అంటే అగ్రికల్చరల్ భూమి కొనటమే కాదు. ఎస్, అగ్రికల్చరల్ ల్యాండ్ ఒకప్పుడు కరెక్ట్, అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు తిండి పెట్టేది కాదు. కరెక్ట్. కానీ ఈ రోజు చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదండి. ఎస్, దానికి చెప్పండి ఇప్పుడు పేరెంట్స్ అసలు నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ ఎలా సపోర్ట్ చేయాలి అండ్ జాగ్రత్త కూడా ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఐదర్ వేస్ గా జరుగుతుంది, వాళ్ళు డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు పిల్లలు, ఐదర్ దే కెన్ మేక్ వండర్స్ ఆల్సో. సో ఈ విషయంలో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా పనిచేయాలి, న్యూ ఐడియాస్ అండ్ ద ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అండి. ప్రతి ఒక్కటి నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, లెర్నింగ్ అనేది ప్రతి ఒక్కటి ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు మనకి నాకు తెలుసు కాబట్టి నేను చేయలేనని కాదు. దేర్ ఆర్ 4 different layers of learning. Okay, I always call it as the first layer as I don't know what I don't know. Okay, nice. I don't know what I don't know. నాకేం తెలుసో నాకు తెలియదు. ఓకే. అంటే ఈ లోకంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందని మనకు తెలియని కూడా తెలియదు. ఓకే. ఇప్పుడు మీకు ఈరోజు నేను గ్రీన్ యాపిల్తో ఇన్ని ఉన్నాయి, క్యాన్సర్ ఫ్రీ చేయొచ్చు అంటే మీరు వినుండొచ్చు, వినకపోవచ్చు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను ఏదన్నా నీకు చెప్పొచ్చు అంటే మీరు వినకుండా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో. అక్కడ డిస్కవరీస్ అవుతాయండి. ఓకే. ద సెకండ్ లేయర్ ఇస్ ఐ నో వాట్ ఐ డోంట్ నో. నైస్. ఓకే. అంటే మన ఇగ్నోరెన్స్ మనకు తెలుసు. ఓకే, ఐ నో దట్ ఐ కెనాట్ బి ఎ డాక్టర్. ఓకే, బట్ అది సెకండ్ లేయర్. ఫస్ట్ ఏంటంటే అబ్సల్యూట్లీ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ హౌ మచ్ నాలెడ్జ్ ఇస్ దేర్. సెకండ్ ఈజ్ యు నో యువర్ ఇగ్నోరెన్స్. I know what I don't know. The third stage is I know what I know. Nice. Yes. నాకు ఏం తెలుసో నాకు తెలుసు. And the fourth level is I don't know what I know. Okay. నాకేమి తెలుసో కూడా నాకు తెలియదు. Okay. I don't know what I know. Okay. That is the potential hiding అండి. Okay. అడాప్టబిలిటీలో మీరు ఎప్పుడైనా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ టైమ్స్ అవుతుంది, ఎగ్జామ్ హాల్ కి ఎంటర్ అయ్యే వరకు అరే నాకేం గుర్తులేదు బట్ ద మూమెంట్ క్వశ్చన్ చూడగానే మనకు వచ్చేస్తుంది లోపల. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ బట్ ద రైట్ క్వశ్చన్ హ్యాస్ టు బి ఆస్క్డ్. సో దట్స్ ద అడాప్టబిలిటీ లేయర్, దట్స్ ద హైయెస్ట్ లెవెల్. దట్ వేర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ బట్ ద రైట్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఆస్క్డ్. నో ఈ 4 లేయర్స్ లో ద డేంజరస్ లేయర్ వచ్చి ఐ నో వాట్ ఐ నో. ఐ నో వాట్ ఐ నో ఇస్ ద మోస్ట్ డేంజరస్. ఎందుకంటే గ్రోత్ అవ్వదు అక్కడ. ఓకే. Most of the parents are in that stage. Yes, that's true. Not just the parents, in fact. Even everyone. My parents nunchi kids vastunnante. Kids vastundi. It's a passing of thing. Yes. The best quadrant is I don't know what I don't know. Yes. Take every information you get. Yes. As if you don't know and start studying about it. Now once you are in the next stage of I don't know, I know what I don't know. Second stage lo you can decide నాకు అవసరం ఉంటే చదువుతాను లేకపోతే నేను చదవను. బట్ ఫస్ట్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ రాగానే నాకు తెలిసి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్నావు అనుకోండి, యువర్ గ్రోత్ ఇస్ గాన్. మీకు ఎగ్జాంపుల్ ఇస్ హౌ బిగ్ లాస్ ఐ హ్యావ్. 2015లో దుబాయ్లో ఉన్నాను, ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ తర్వాత డిన్నర్కి వెళ్ళాం, మాట్లాడుకుంటున్నాం ఇట్లా నలుగురు కూర్చొని. దెర్ వాజ్ ఎ జర్మన్ ట్రేడర్, ఒక మంచి ట్రేడర్ నాకు వచ్చి, Captain Suraj, if you have $5,000, మీ దగ్గర ఉంటే $5,000, there's something new currency, బిట్కాయిన్ మీద పెట్టండి అన్నారు. బిట్కాయిన్ $500 ఉండిందండి, 1 బిట్కాయిన్ 2015. ఇమ్మీడియట్లీ ఐ నో వాట్ ఐ నో మైండ్ సెట్ 2015. ఓకే. ఐ డోంట్ వాంట్ టు హియర్. ఐ నో ఐ కెన్ ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, రియల్ ఎస్టేట్ అండ్ షేర్స్. ఓకే. ఎంత చెప్పినా సరే నేను వినను. ఫాస్ట్ ఫార్వర్డ్ 10 years అండి. టుడే $100,000. $100,000 నేను అంత ఇంచుమించు. $500, $5,000 నా దగ్గర ఉండి బ్యాంక్లో. 10 బిట్కాయిన్స్ $1 million. Yes, $1 million. $1 million in my bank. Yes. I lost an opportunity of $1 million. Yes. Because I was in a quadrant saying I know what I know. True. Yes. సో అది నేను చేంజ్ చేశానండి. యాక్చువల్గా దట్ ఈస్ ఇగ్నోరెన్స్. ఎగ్జాక్ట్లీ. ఐ నో వాట్ ఐ నో ఇస్ ద ఇగ్నోరెన్స్ రాదర్ దెన్ బీయింగ్ యాక్సెప్టింగ్ ఆర్ ఇగ్నోరెన్స్. yes.
నేను ఆ రోజు నేను అంటాను, నేను ఇన్వెస్ట్ చేశానా చేయలేదో పక్కన పెట్టండి, అట్లీస్ట్ నేను ఒక క్వశ్చన్ వేసుకో అరే నేను చెప్పేది నాకు తెలియదు, దీని గురించి ఒకసారి చదువుదామని ఇంటికి వెళ్ళి ఇంటర్నెట్ లో చదివి బిట్ కాయిన్ అంటే ఏంటి, ఎంత రిస్క్ ఉంది అనే కాన్షియస్ డెసిషన్ తీసుకుంటే అట్లీస్ట్ ఐ విల్ బి సాటిస్ఫైడ్ టుడే. అరే ఇది నేను అంత చదివి నేను తీసుకున్న డెసిషన్. బట్ ఈ రోజు ఎందుకు రిగ్రెట్ అవుతున్నా అంటే ఐ వాజ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఐ డిడ్ నాట్ ఈవెన్ స్టడీ అబౌట్ ఇట్, ట్రై కూడా చేయలేదు. నాకున్న నాలెడ్జ్ అనుకోని నేను అందరికి ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తాను అండి, డిస్కవరీస్ ఎందుకు మన దాంట్లో అవ్వట్లేదు అనేది. ఇప్పుడు ఇండియాలో డిస్కవరీలు ఆగిపోయినాయి కానీ డిస్కవరీలు జరగట్లేదు. ఎందుకంటే ఇదే క్వాడ్రంట్ తీసుకుందాం, ఈ లెవెల్స్ 4 లెవెల్స్. న్యూటన్ గ్రావిటీని డిస్కవర్ చేశారు కదా, కరెక్ట్? ఎట్లా డిస్కవర్ చేశారు? యాపిల్ కింద పడటం వల్ల డిస్కవర్ చేశారు. కామన్ సెన్స్ ని పక్కన కామన్ సెన్స్ తో అక్కడ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తే, న్యూటన్ ఫస్ట్ టైం యాపిల్ పడటం చూసుంటాడా? చూసే ఉంటుంటాడు, ఆలోచించుంటాడు, ఉండొచ్చు, అంటే మనకు తెలియదు, పడి ఉండొచ్చు. ఆయన ముందు ఇప్పుడు మీరు యాపిల్ ఆయన అంటే మనకు యాపిల్ పడి ఉన్నా అంటే యాపిల్ ప్రసిద్ధంలో ఆయన పెరుగుంటాడు. సో చిన్నప్పటి నుంచి యాపిల్ పడటం అనేది చూసుంటాడు, కరెక్ట్? న్యూటన్ కి ముందు ఎవరో మార్టిన్ అనుకుందాం, ఇంకెవరో కూడా చూసుంటారు కదా యాపిల్ పట్టేట్టుగా. నో వై న్యూటన్ ఆ రోజు ఎందుకు కనిపెట్టాడంటారు? ఎందుకంటే లెట్స్ సే మార్టిన్ ఈయనకు ముందు ఒకళ్ళు ఎవరో వాళ్ళ ఫాదర్ని డాడీ యాపిల్స్ కింద ఎందుకు పడతాయి అంటే, ఫాదర్ ఏం చెప్పి ఉంటాడు, యాపిల్స్ కింద పడతాయిరా, అదంతే యాపిల్ కింద పడితే అంతే. ఆ మార్టిన్ కూడా డాడీ చెప్పారు పడితే అంతే, వెళ్ళిపోదాం ఇంకా. బట్ న్యూటన్ asked a question, I don't know what I don't know, why does apple fall down? Discoveries happens there. సో అది నేర్పించామండి. అంటే మీరు అన్నట్టు మీ దగ్గరకు వచ్చే జనరేషన్లు ఏం చేయాలన్నప్పుడు పేరెంట్స్ ఆపేస్తున్నారంటే బికాస్ లెర్నింగ్ ని లిమిట్ చేసేస్తున్నారు. నేను ఎలా లిమిట్ చేసుకున్నాను బిట్ కాయిన్ గురించి ఎప్పుడైతే చదవలేదో అలా పేరెంట్స్ అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గర లిమిట్ అయిపోయి ఐ నో వాట్ ఐ నో, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, నేను అక్కడే ఉంటానని ఉండిపోతున్నారు. ఐ థింక్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి, ఆర్ ఎడ్యుకేషన్ కంటే సరే లెర్నింగ్ హ్యాస్ టు బి అ కాన్స్టెంట్ ప్రాసెస్. అండ్ నేను 47లో MBA చేశాను అనే దానికి ఈ రోజు ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ మోర్ అవేర్నెస్ ఆఫ్ ద వరల్డ్, ఆర్ ఐ వుడెంట్ హ్యావ్. అండ్ ఈ రోజు నేను MA in సైకాలజీ చేస్తున్నా అండి. ఇట్స్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ లో ఉన్నాను నేను ఇప్పుడు. మొన్న ఎగ్జామ్స్ రాశాను ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ది. ద ఎడ్యుకేషన్ ఈస్ నాట్ స్టాపింగ్. నేను ఇప్పుడు 51 years అయినా కూడా నేను MA సైకాలజీ చేస్తున్నాను. ఇట్ డజంట్ మ్యాటర్. ఎడ్యుకేషన్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దట్స్ ట్రూ. yes, the acceptance levels will maintain. Yes. So I think finance lo kuda I think parents have to educate themselves. Themselves actually. Themselves, not the kids. Kids ki automatic ostadi, but nenedi parents learning marali in finance. Simple investment ante em ledu, mana replica ante mana భయాలు వాళ్ళకి వస్తాయి అంతే. ఎగ్జాక్ట్ భయాలు వస్తాయి. రైట్. yes, true. ఎందుకంటే నన్ను ఎప్పుడో చిన్నప్పుడు నన్ను కుక్క కరిచిందండి. మా చిన్నోడికి భయం, అసలు ఏమి ఈవెంట్ లేదు. నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. బట్ ఐ రియలైజ్ దట్ సైకలాజికలీ వి పాస్ అవర్ ఫియర్స్. ట్రూ. సో ఫైనాన్షియల్ రిస్క్ కూడా అంతే అండి. ఎప్పటివరకు అయితే పేరెంట్స్ వాళ్ళ లెర్నింగ్స్ మార్చరో పిల్లలకి ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు. దట్స్ ట్రూ. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ నా చేంజింగ్ ఆఫ్ కెరియర్ పాయింట్ లో, చేంజింగ్ ఆఫ్ కెరియర్ ఇస్ ఫైన్ ఫర్ గుడ్ ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ ప్యాషనేట్, దాని మీద డెడికేటెడ్ గా పనిచేయాలనుకున్నప్పుడు చేంజింగ్ ఆఫ్ కెరియర్ ఇస్ ఫైన్, యాజ్ యూ హ్యావ్ డన్, యాజ్ ఐ హ్యావ్ డన్. చాలా మంది చేసేదే జస్ట్ టు మేక్ మనీ. ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా జస్ట్ టు మేక్ మనీ, ఎర్ర బటన్ పచ్చ బటన్ నొక్కినట్టు సెల్లు బై స్టాక్స్ కొంటూ జస్ట్ టు మేక్ మనీ. దెర్ ఇస్ నో ఎనీ అదర్ రీజన్. ఇందాక మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏదో చెప్పారు. ఇఫ్ యూ కెన్ షేర్ హౌ ద చేంజింగ్ ఆఫ్ అవర్ టార్గెట్, అంటే మన టార్గెట్ ని వితౌట్ నో రీజన్ మారిస్తే జస్ట్ బికాస్ ఆఫ్ ద గ్రీడ్, how this greed factor will really impact a career. Exactly. Definitely అండి. బికాజ్ మనము లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు లాట్ ఆఫ్ అబ్స్టకల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను షిప్లో ఉన్నప్పుడు మనం ఒక ప్లాన్ అని వేస్తాము, మధ్యలో లాట్ ఆఫ్ డీవియేషన్స్ వస్తాయి. కానీ ఫైనల్ డెస్టినేషన్ అనేది, ఇప్పుడు నేను మధ్యలో షిప్లో వెళ్తా నేను US వెళ్ళాల్సింది, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో బాగుంది అని అక్కడ ఆపేసి నా లైఫ్ని మార్చేసుకుంటే
we will never be able to reach the destination. Yes. సో ఐ థింక్ డెస్టినేషన్ ని ఎలా ఫోకస్ చేయాలి అనేది ఇప్పుడు యంగ్స్టర్స్ నేర్చుకోవాలి. యంగ్స్టర్స్ నేర్చుకొని ఇంటర్మీడియట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆ గ్రాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఎట్లా ఉండదంటే మనకి రీల్స్ చూసేటప్పుడు ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఉంటుంది, వెళ్తానే వెళ్తా ఇంకోటి 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 అనేది. అలానే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది ఉంది ఇప్పుడు అందరికి పిల్లలకి. ఏంటంటే ఇప్పటికిప్పుడు అయిపోవాలంతా, ఇప్పటికిప్పుడు డబ్బులు సంపాదించాలి, ఇప్పుడు నాకు వెంటనే రిజల్ట్ వచ్చేయాలి, ఇంత పెడితే ఇంత రావాలి అనే దాంట్లో ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ లో లైక్ రీల్స్ చూసినప్పుడు ఇట్లా పెట్టగానే నెక్స్ట్ రీల్ వచ్చేయాలి, ఇలా డబ్బులు పెట్టగానే మనకి వచ్చేయాలి. ఆ ఓల్డ్ అట్లీస్ట్ నేను అంటాను ఒక జనరేషన్ బిఫోర్ మన పేరెంట్స్ టైంలో అట్లీస్ట్ ఒక షేర్ కొంటే 30,000 వరకు అమ్మేవాళ్ళు కాదండి. అవును, అట్లీస్ట్ మర్చిపోయి దాని తర్వాత కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అలా మర్చిపోయి కూడా. అట్లీస్ట్ అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అట్లీస్ట్ దే హ్యావ్ పేషెన్స్. టుడే కిడ్స్ డోంట్ హ్యావ్ పేషెన్స్. ఈ రోజు మీరు అన్నట్టు రెడ్ బటన్ గ్రీన్ బటన్ నొక్కేస్తున్నారు, కానీ దాంతో ఎంత పోతుంది వాళ్ళకి డబ్బులు అనేది ఆలోచించట్లేదు. ఇట్స్ నాట్ జస్ట్ మనీ, దే ఆర్ లూజింగ్ దేర్ పీస్. ఎగ్జాక్ట్లీ. నేను ఒకసారి చెప్తానండి, నాకు దుబాయ్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఈజ్ ఎ బ్యాంకర్ బట్ వెరీ గుడ్ ట్రేడర్. ఓకే. సో ఎవ్రీ నైట్ సింపుల్ ట్రేడర్ ఒక స్ట్రాటజీ తీసుకునేవాడు అండ్ హీ యూస్ టు పుట్ ఇన్ స్టాపర్స్. ఓకే. అంటే నేను ట్రేడర్ కాదండి, ఐఎమ్ జస్ట్ యూజింగ్ సమ్ వర్డ్స్, మేబీ స్టాప్ లాస్ కరెక్ట్, స్టాప్ లాస్. సో అది పెట్టి నేను రెగ్యులర్లీ కలుస్తా ఉండేవాళ్ళు అండ్ వెరీ బ్యూటిఫుల్ ఇది. అంటే డైలీ ఈజ్ టు మేక్ 50,000 dirham అంటే 10 లక్షలు చేసేవాడు. ఓకే. పర్ డే 10 lakhs ఈజ్ టు మేక్. అంటే లైఫ్ స్టైల్ కానీ లావిష్గా ఉండేవాడు అనమాట. ఎప్పుడు సూట్ ఫుల్ డ్రెస్సింగ్ అంత ఉండేవాడు, కంప్లీట్గా టిప్ టాప్ ఏదన్నా సరే. ఒకరోజు నేను చూస్తే కంప్లీట్గా డ్రంక్ క్లబ్లో చూశాను. ఒకరోజు చూస్తే నేను అంటే ఏమైందంటే వాట్ ఈ డిడ్ ఇస్ ఇట్స్ డిడ్ అ స్మాల్ మిస్టేక్ ఆఫ్ స్టాప్ లాస్. ఓకే. ఒక నైట్. ఓకే. సడన్లీ హీ లాస్ట్ 500,000 dirham. Oh. ఆ స్టాప్ లాస్ మిస్టేక్ అంటే ఏదో తొందరలో ఎక్కడో మిస్టేక్ అయ్యి హీ డిడ్ నాట్ పుట్ half a million dirham అంటే ఒక 1 crore he lost. Okay. But the problem was not the loss. 1 crore is well off. Okay. Job undi bank lo, is a very good employee, job undi high position, he made lot of money. It's not the problem that ఒక crore అయితే రోడ్ మీదకి వస్తాను. He could not take the failure. Okay. ఎట్లా నేను ఈ మిస్టేక్ చేయగలిగాను? ఓకే. దట్ ఈస్ అ బిగ్గర్ ఛాలెంజ్ అండి. ఈ రోజు మీరు అన్నట్టు రెడ్ వైట్ డబ్బులు పోవటం అనేది వన్ పార్ట్ తీసేయండి. ఫ్రమ్ హియర్ రివెంజ్ విల్ స్టార్ట్. నేను ఇలా ఎలా సంపాదించాలి, ట్రూ ఇది ఎలా సంపాదించాను, నేను ఎలా పోగొట్టుకున్నాను, నా స్ట్రాటజీ ఎలా రాంగ్ అవుతుంది, దాంట్లో మళ్ళీ నేర్చుకోరు. అదే స్ట్రాటజీ మళ్ళీ చేస్తా అంటారు. రివెంజ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఐన్స్టీన్ అన్నట్టు ఇఫ్ యూ డూ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ అగైన్ అండ్ అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. Result is always the same. You have to change a variable. Yes. But problem is ఈ రివెంజ్ ట్రేడింగ్ లో అదే స్ట్రాటజీ నాకు వర్క్ అవుద్ది, ఎందుకు వర్క్ అవ్వదు, నేను చూపెడతాను వర్క్ చేసి అనేది దే విల్ గో ఇంటు ఎ డిఫరెంట్ లెవెల్. ఐ థింక్ దట్స్ వేర్ ఐ థింక్ ఆ గ్రీడ్ దగ్గర కొంచెము ఇట్స్ అగైన్ అండి, మీరు ఎక్కడికి తీసుకొచ్చినా సరే మనకి హౌ ఇస్ అవర్ కండిషనింగ్ అనేది విల్ డిపెండ్. ఇప్పుడు ఆ గ్రీడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు డబ్బులు అంటే అంత ఇంపార్టెంట్, ఎందుకు, దట్స్ ట్రూ. yes. అవన్నీ ఆ థింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ మిస్టేక్స్ దే ఆర్ డూయింగ్. yes. ఇఫ్ దే ఆర్ అండర్స్టాండ్ ఓ మనీ ఇంత ఇంపార్టెంట్, కార్ ఎంత ఇంపార్టెంట్, ఇంకొకరు చూపెట్టుకోవాలి ఇంత ఇంపార్టెంట్, ఇంత సంపాదిస్తే నా వాల్యూ ఉంటుంది అనేది దాని మీద దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ దీస్ థింగ్స్. ట్రూ, దట్స్ ట్రూ. yes. సో అది వాళ్ళు అర్థం చేసుకోవాలండి. అగైన్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అనేది తెలియపోతే వాట్ యు వాంట్ అనేది తెలియదండి. yes. అండ్ హూ యు ఆర్ అనేది నాట్ నేమ్ అండి, నేను అన్నట్టు నాట్ క్వాలిఫికేషన్, నాట్ యువర్ అచీవ్మెంట్స్ ఆర్ నాట్ యువర్ రిలేషన్షిప్. ఇన్సైడ్ అది ఎప్పటి వరకు అయితే మనకు తెలీదు, వాట్ వీ వాంట్ తెలియదు. ఎందుకంటే వాట్ వీఆర్ ఫాలోయింగ్ ఈజ్ సంబడీ ఎల్స్ లైఫ్. వీఆర్ జస్ట్ ఇమిటేటింగ్ అవర్ నైబర్స్. వాళ్ళ కారు ఉంది కాబట్టి మనకు కారు కావాలి, వాళ్ళ ఇల్లు బాగుంది కాబట్టి మనకి ఇల్లు కావాలి, మనకేం కావాలి, మనకు అవసరం లేదేమో. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ వెన్ పీపుల్ ఆర్ కమింగ్ టు మీ, మీరు ఇప్పుడు చెప్తుంటే ఐఎమ్ జస్ట్ రీకాలింగ్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సిమిలర్. Exactly. Because they are just imitating, entire society is repeating and imitating the same pattern. Exactly. So I think that is the core, and it basically till we understand what we want, the repetition will not stop. And I think
Understanding will start at home. Parents are responsible for that. Yes. And when I say understanding starts at home, the parents have to understand themselves. Yes. Yes. First, they have to understand themselves. They don't know who they are. Yes. Because again, that's again parenting after parenting. Yes. Yes. That's true. Thank you so much, sir. You Thanks, have Andy. Thank you given very a much. lot of information to my viewers. Thank you very much. Thank you very much, Andy. Thank you.